జూబ్లీ హిల్స్ లో ఒక మీటింగ్ ఉండే మీటింగ్ పోయినా మీటింగ్ అయిపోయినాక బయటకు వచ్చినాక చూస్తే ఆ కారు ఇరుకపోయింది ట్రాఫిక్ లో. ఆయన పోయి ఒక ఆటో ఎక్కిన ఆటో ఎక్కి ఆడికి వెళ్ళి మన తెలంగాణ పోయినప్పుడు ఆటో డ్రైవర్ తమ్ముతో మాట్లాడా. ఏం తమ్మి ఇంట్లో ఏం పేరు అంటే నా పేరు రమేష్ అన్నాడు. ఆడికి వచ్చావు తమ్మి నువ్వు అంటే నాది ఆలేరు నియోజకవర్గం, నా హైదరాబాద్ ఉంటున్నా 25 ఏళ్ళకి ఇచ్చి అన్నాడు. మరి ఎట్లుంది తమ్మి కొత్త ప్రభుత్వం అంటే ఏరియాలన్నా తినే పల్లెల్లో మట్టి పోసుకున్నట్టు అయింది, మనం పోసుకున్నట్టు అయింది. మార్పు అన్నారు. అది మార్పు కాదన్నా ఏ మార్పు మా పొప్పలు కూర్చుకున్నాడు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇలా కుత ఉడికిపోతున్నారన్నా మా పుట్ట మీద కొట్టినట్టు అయింది. మా ఆదాయం 70-75% తగ్గిపోయిందన్నా అని ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకంటున్నా ఇదంతా అంటే 50 గుర్తులలోనే ఇన్ని వర్గాలు, ఇటు రైతులు బాధలో ఉన్నారు, ఇటు మహిళలు కోపంగానే ఉన్నారు, అటు ఆటో డ్రైవర్లు కోపంగానే ఉన్నారు, ఇంకా చాలా వర్గాలు చూస్తా ఉన్నారు. మాకు పెద్దలు చెప్తున్నారు అన్నా మీరు తొందర పడకుండ్రి, 100 రోజులు టైం ఏంటి అని చెప్పారు. కేసీఆర్ గారు కూడా చెప్పారు మొదటి రోజు తెప్పించి మీరు తొందర పడకండి, ఏం మాట మాట్లాడకండి, ఒక 100 రోజులు గమ్మున ఉండండి, కొత్త ప్రభుత్వం కదా వాళ్ళు కూడా పని చేయాలి కదా, సెటిల్ కావాలి కదా. కేసీఆర్ గారు కూడా మాకు చెప్తే మేము కూడా గంభీరంగా ఉన్నాం, మర్యాద కూడా మొదలు మాట్లాడలేదు. మేము కూడా 4-5 రోజులు వికారాబాద్ ఎమ్మెల్యే పక్కనే కొత్తగా గెలిచిన ప్రసాద్ గారు, ఆ ప్రసాద్ గారు స్పీకర్ అవుతుండట అంటే మనం కూడా మర్యాదగా మరి ప్రతిపక్షంగా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని చెప్పి మనం కూడా పోయి సంతకం కూడా పెట్టినాం. అలా పక్కనే కూర్చొని ఏకగ్రీవం ఎన్నిక అయితే కూడా గౌరవంగా సహకరించే ప్రయత్నం చేసినాం. వాళ్ళు ఏం చేసినారు, అసెంబ్లీ పెట్టారు, పెట్టి గవర్నర్ అమ్మ ప్రసంగం పెట్టింది. ఇక గవర్నర్ అమ్మ వచ్చి మాట్లాడాక నిజంగా కూడా ఏమనిపించిందంటే పరిగిలో ఏదైనా ఒక బూత్లో పోలింగ్ బూత్లో ఒక కాంగ్రెస్ కార్యకర్త కూడా ఎలక్షన్ టైంలో మాట్లాడిన దానికంటే కూడా దారుణంగా ఆ గవర్నర్ గారి ప్రసంగం ఉండేది. చాలా హీనంగా 10 ఏళ్లలో కేసీఆర్ మొత్తం నాశనం చేసిండు, కరెంటు ఖరాబ్ చేసిండు, వ్యవసాయం ఖరాబ్ చేసిండు, కేసీఆర్ మొత్తం తెలంగాణను విధ్వంసం చేసిండు, కేసీఆర్ మొత్తం తెలంగాణను అప్పుల పాలు చేసిండు, దివాలా తీయించిండు కేసీఆర్ అని దివాలాతో మాటలు మాట్లాడిండ్రు. ఆ రోజు కాంగ్రెస్ నాయకులు గవర్నర్ గారి ద్వారా చెప్పించింది. అది చూసినాక రేషన్ గల తెలంగాణ బిడ్డలు కదా, మన నాయకుడిని మన ప్రభుత్వాన్ని 10 ఏళ్లు కష్టపడి పనిచేసిన మన ప్రభుత్వాన్ని అంటే ఆ రోజు మళ్ళీ ఎదురుదాడి మొదలుపెట్టినాం. అసెంబ్లీలో వాళ్లకు తీటుగా సమాధానం చెప్పినాం. అసెంబ్లీ చూసినా మీరు బాగానే జరిగిందా? మరొకటే మాట మీరు ఆలోచించు. అసెంబ్లీలో 39 మంది ఉన్నాం, ఒక బలమైన ప్రతిపక్షంగా మనం ఉన్నాం. అక్కడ కేసీఆర్ గారు పంపిన సైనికులు 3 మాట్లాడితేనే పాపం రేవంత్ రెడ్డి గారు తట్టుకోలేకపోతున్నాడు. నేను ఇంకా కూర్చోనే లేదు, చదువుకోనే లేదు, ఇద్దరు వాయిస్తున్నారు, ఆటో చెప్ప ఇటో చెప్ప. మరి కేసీఆర్ పంపిన సైనికులు ఉంటేనే ఇట్లుంటే అసలు కమాండర్ కేసీఆర్ దిగుతే అందరినీ పైకి పోలేదు. సరే